వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్లో ఏర్పాటు చేసిన గోశాలలో గోమాత ఆర్తనాదాలు. త్రాగునీరు లేక, గ్రాసం లభించక మృత్యువాత పడుతున్నాయని ఇందుకు సంబంధించిన గోశాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో తాండూరుకి చెందిన ఓ వ్యక్తి తన స్వంత భూమిలో గోశాల ఏర్పాటు చేశాడు. పెద్ద ఎత్తున గోమాతలను తీసుకొచ్చి నడుపుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం ఓ హత్య కేసులో గోశాల నిర్వాహకుడు జైలుకు కూడా వెళ్లాడు. అప్పటి నుండి గోశాల మూతపడింది. అందులో ఉన్న గోమాతలు త్రాగునీరు లేక, గ్రాసం లేక ఆర్తనాదాలు వెన్నంటాయి. గోమాతల ఆర్తనాదాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోశాల గ్రామానికి దూరంగా ఉండడంతో ఎవరు వెళ్లలేక గోమాతకు గ్రాసం ఇచ్చేవారు లేకపోయేవారు. అయితే గోమాతలకు త్రాగునీరు, గ్రాసం ఎవరు కూడా వేయకపోవడంతో ఇప్పటికే ఒక గోవు మృత్యువాత పడింది. ఉన్న గోమాతలు కూడా వారం రోజుల నుండి ఆర్తనాదాలు పెడుతున్నాయి. గోమాతలను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం గోమాతలు గోశాలలో బందీగా ఉండడంతో చిట్ట చివరకు తాండూరు గోశాల మరియు పెద్దలు డిమాండ్తో గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ చొరవ తీసుకుని రాత్రి 12 గంటల సమయంలో అక్కడికి వెళ్లి చూశారు. గోమాతల ఆకలి కేకలు పెడుతున్నాయని గ్రహించి తాళం తీయించి గోవులకు గ్రాసం, నీరు కూడా అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి దూరంగా ఉండడంతో దీనిని చూడలేకపోయామని అన్నారు. మరోవైపు ఇక్కడ గోశాల నిర్వహించడం సరైనది కాదని, దీనికి గౌస్ సంరక్షణ మేమే చేయలేము అని వాపోయారు. అయితే ఎవరైనా నాకు సంరక్షణ చేస్తే వారు తీసుకువెళ్ళవచ్చని పేర్కొనడం విశేషం. తీసేయండి, మెల్లగా తీసేయండి, అట్లా లోపలికి పెట్టండి. వస్తుంది పైప్ వస్తుంది. ఇంకో టప్ ఉంది, ఇంకోటి 2 బకెట్ ఇవ్వండి. ఇంకో బకెట్ తీసుకోండి. తీసుకో. ఎంత దూపతో ఉన్నాయి చూడు తాగుతున్నాయి. అట్లా పెట్టాడు, ఇంకోటి పెట్టు, అవతల సైడ్ అట్లా పెట్టాడు. బస్ చాలు తాగుతాయి దుబ్బ కొని ఉంటాయి, తాగుతాగా అట్లే తాగుతున్నాయి చూడు. తాగండి బంద్ చేయమని. కరణ్కోట్ గ్రామంలో ఇక్కడ CCI స్టీల్ యార్డ్లో ఒక పాడుబడ్డ గోడౌన్ ఉన్నది. దాంట్లో సుమారుగా 50-60 ఆవులు బంధించి గత 3-4 రోజుల నుంచి మేత వేస్తలేరు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ కావడం జరిగింది. ఆ విషయమై మాకు తెలిసిన తడివే ఈరోజు మార్నింగ్ నుంచి కొద్దిగా కరణ్కోట్ గ్రామంలో జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు రావడం నుంచి ఈవినింగ్ వరకు కొద్దిగా బిజీ ఉన్నాం. ఆ ప్రోగ్రాం తెలిసిన తర్వాత మా గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు పాల్గొంటున్న సమయంలో వీడియోస్ వైరల్ అయ్యి తాండూరు నుంచి గోశాల వాళ్ళు మరియు తాండూరు పెద్దలు ఫోన్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే వాస్తవం ఎంతుందో అని చూద్దామని వస్తే నిజంగానే అక్కడ చూపి ఆ గోడౌన్లో ఈ గోడౌన్లో సుమారుగా 50-60 గోవులు ఉన్నాయి. అది చూసి ఇమ్మీడియట్గా ఈ గోడౌన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది కావున వాళ్ళ సిమెంట్ కార్పొరేషన్ ఇండియా యొక్క ఆఫీసర్కు సూచన చేయడంతో వాళ్లకు ఈ సెక్యూరిటీ ఆఫీసర్లను ఇమ్మీడియట్గా పంపించి గోవులకు నిజంగానే అవి ఆ స్థితిలో ఉన్నాయని తాళమది తీపియడం జరిగింది. తీపిచ్చిన తర్వాత చూస్తే వాస్తవానికి ఆవులైతున్నాయి, కానీ అదృష్టవశాత్తు అందులో ఏ ఒక్క గోవు కూడా చనిపోలేదు.
మీరు దయచేసి అందరూ ఆశ్చర్యానికి మరియు అభద్రతకు లోని ఒక విధమైన దీంట్లో ఉన్నారు. గోవులు చనిపోతున్నాయి, అందులో వాస్తవం లేదు. కానీ దాన్ని 3-4 రోజుల నుంచి అక్కడ బంధించినట్లు అనిపించి వాటికి ఇప్పుడే మా గ్రామ పంచాయతీ తరఫున ఒక ట్యాంకర్ తెప్పించి లోపల నీళ్లు పెట్టడం జరిగింది, ఒక 3 బకెట్లు. అవి అయిపోయిన తర్వాత మా మనిషి ఉంటాడు, మా డ్రైవర్ ఉంటాడు, మళ్ళీ కావాలంటే మళ్ళీ లోడ్ చేసుకుంటా వాటికన్నిటికీ తెల్లారి వరకు కాపాడుకుంటూ ఈ రోజుకు ఉంటాం. మరి రేపు ఇమ్మీడియట్గా నేను మనవి చేయడం మీడియా ముఖంగా ఏంటంటే, గోశాల నిర్వహించాలంటే దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని దాన్ని ఆ గోవులను కాపాడుకుంటూ సుభిక్షంగా ఉండేటట్లు చూడాలి. అది కాకుండా ఒక అబాండెడ్ పాడుబడ్డ బిల్డింగ్లో పైన చెత్త లేదు, చుట్టూ కంప చెట్లు, ఒక నీటి వసతి లేని దగ్గర గోశాల నిర్వర్తించడం తప్పు. అది మా ఊరికి కూడా అరిష్టము. దయచేసి నేను ఒక గ్రామ సర్పంచ్గా ఈ వీడియో చూసే పెద్దలందరికీ మనవి ఏంటంటే, గోశాల నిర్వర్తించదలుచుకున్న వాళ్ళు సక్రమంగా నిర్వర్తించండి. లేనిచో ఇక్కడ ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్లకు మీ నుంచి కాదు అని చెప్పేసి ఈ గోవులను మీ తాండూరులో కానీ మరి ఇతర ప్లేస్లోనో తరలించాలని మనవి చేస్తూ, మరి ఒకసారి నేను ఈ ఇమ్మీడియట్గా ఈ ఆఫీసర్లు వచ్చి సహాయం చేసినందుకు వాళ్లకు సీసీఐ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఒక ఆశ్వాసన ఏమంటే, చుట్టూ కూడా చూసిండ్రు సార్, ఏమన్నా ఉన్నాయి ఆ చనిపోయిన చుట్టూ మొత్తం ఈ సీలియాడ్ చూశారు. ఆ చనిపోయిన గోవు ఇందులోంది కాదనిపిస్తున్నది. దీంట్లో కూడా ఏ విధమైన ఇది లేదు. ఏమంటే వీక్ ఉండి నీళ్లు అవి దాణా లేనందుకు వీక్ ఉన్నాయి. నీళ్ళు అయితే వ్యవస్థ చేశాము. రేపు మార్నింగ్ ఇమ్మీడియట్గా వాళ్ళకు సొప్ప కానీ దాణా కానీ అరేంజ్ చేస్తాం. కానీ మాకంటూ మేము గోశాల నిర్వర్తించలేము, కానీ మేము ఈ గోవులని నిర్వర్తించే వాళ్ళు తీసుకోవాలని ఒక గ్రామ సర్పంచ్గా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. 2-3 రోజులు మేనేజ్మెంట్తో మాట్లాడి ఇక్కడ నుంచి తరలించొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంత లోపల మీరు ఎవరైనా దయచేసి వాటిని గోశాల ఇప్పుడు నడిపే వాళ్ళన్నా తీసుకెళ్ళండి, లేదంటే పట్టణాల్లో కానీ ఎవరైనా నడిపే వాళ్ళు తీసుకెళ్ళి వాటిని మంచిగా చూసుకోవాలి. గ్రామంలో గోవులు ఈ విధమైన చావు బతుకుల మధ్యన ఉండడం మా గ్రామానికి అరిష్టం. దయచేసి మీడియా ముఖంగా తెలియజేయడం ఒకటే, ఈ గోవులని ఎంత పాసిబుల్గా తొందరగా అయితే అంత తరలించి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాను. మరొక విషయారి ఇక్కడ ఏ గోవు చనిపోలేదు. దానికి ఉదాహరణ ఈ ఆఫీసర్లే చుట్టూ చూశారు, 4 ఆఫీసర్లు సెక్యూరిటీ సిబ్బంది పోయి చూశారు. చనిపోయింది అన్నది అవాస్తవము, కానీ నీడలేని జాగాలో ఆ గోవులు ఉన్నాయి, అది కూడా పాపమే. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా దాన్ని తరలించాలని కోరుతూ ఈ యొక్క దీనికి సహకరించినటువంటి మా గ్రామస్తులు రాజు కానీ, వెంకటి కానీ, మా డ్రైవర్ సంతు కానీ ఈ రాత్రిలో వచ్చి ఇమ్మీడియట్గా మాకు సహకరించినందుకు ఈ సెక్యూరిటీ ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మా గ్రామంలో ఇక్కడ మట్టుకు ఏ గోవు చనిపోదలేదని మీకు అందరికీ ఆశ్వాసన ఇస్తున్నాను. ధన్యవాదాలు. దగ్గరికి చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.